నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ఎరువుల డీలర్లకు ఈ-పాస్ మిషన్ల పంపిణీ. ఈ నెల 19వ తేదీ నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. ప్రతి విద్యార్థి పరీక్షలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చూడాలని కోరిన ఎంఈఓ. నంద్యాల జిల్లాల పురపాలక సంఘాల సమీక్షా సమావేశం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా. ప్రతిభ గల వారికి నియామక పత్రాల అందజేత. ఈ నెల 19వ తేదీ నుండి నంద్యాల పట్టణంలో ఆరవేశ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మరియు జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ప్రారంభమై సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు చేపట్టారు. ఈ సంవత్సరము డెంగ్యూను ఓడించండి, పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి అనే నినాదంతో ముందుకు సాగింది. అధికారులు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి మంచినీటిలో పెరిగే ఏడియస్ ఈజిప్ట్ దోమకాటు వల్ల వస్తుందని, ఈ దోమ ముఖ్యంగా పగటిపూట కుడుతుందని తెలిపారు. దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇండ్లల్లో రాత్రుళ్ళు వేపాకు పొగ వేసుకోవాలని సూచించారు. దోమ చిన్నదే అయినా దానివల్ల వచ్చే అనార్థాలు ఎక్కువని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చూడడం ప్రధానమన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి డెంగ్యూ దోమ ఉత్పత్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న చర్యలు పెద్ద వ్యాధుల నిరోధానికి దోహదపడతాయని తెలియజేయడం జరిగింది. మీ జాగ్రత్త మీ కుటుంబాన్ని డెంగ్యూ నుండి కాపాడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుదర్శన్ బాబు, డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ కాంతారావు నాయక్, ఏఎంఓ ఇన్ఛార్జ్ రామ విజయారెడ్డి మరియు నంద్యాల సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరారెడ్డి, మలేరియా కార్యాలయ సిబ్బంది మరియు నంద్యాల పట్టణ ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. ఏం చేసుకుని రావడం వస్తున్నా ఏం చేసుకుని రావడం వస్తా ఉంటాయి. ముఖ్యంగా గత సంవత్సరము అంతకుముందు సంవత్సరాలు చూస్తే మన జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత డెంగీ ఫీవర్స్ అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో నంద్యాల, బేతంచెర్ల, డోన్ ఏరియాస్లో ఎక్కువగా ఈ డెంగీ ఫీవర్స్ రావడం, తద్వారా ప్రజలు ఇబ్బంది పడి జరుగుతూ ఉంది. అయితే మరణాలు అయితే లేవు మనకు, ఎందుకంటే అర్లీగా గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా వరకు మనం మరణాలు నివారించగలిగాము. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ డెంగీ సంబంధించిన ఫీవర్స్ మన జిల్లా కూడా కొద్ది రిస్క్ జోన్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా తీసుకుంటే దాదాపుగా 43 కేసులు ఇప్పటిదాకా నమోదైనాయి. సో స్టేట్ వైడ్ తీసుకుంటే మన జిల్లా 6 జిల్లా 7 జిల్లాగా ఉంది. కేసు ఎక్కువ వస్తున్నాయి. రిస్క్ జోన్లో, డేంజర్ జోన్లో ఉన్న జిల్లా కూడా నంద్యాల జిల్లా ఉంది. కాబట్టి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న ఆశాలు, ఏఎన్ఎంలు అందరూ కూడా ఈ డ్రైడే ఫ్రైడే పాటించినట్లయితే ప్రజలందరూ కూడా వారికి అవగాహన కల్పించి, ముఖ్యంగా ఇది దోమ మంచినీళ్ళు పెరుగుతుంది, ఉదయం పూట కొడుతుంది, పగలు కుడుతుంది. కాబట్టి దోమ గురించి సంబంధించిన అవగాహన ఈ ఫీవర్ సంబంధించిన ప్రజలకు అందరికీ ఉంది, అవగాహన ఉంది. అయితే కొన్ని వాళ్ళు పద్ధతులు పాటించాల్సిందే వాళ్ళు పాటించకుండా, అంటే ఇప్పుడు దోమలు పెరగకుండా చూసుకోవడం ఒకటి, దోమలు కుట్టకుండా చూసుకోవడం ఒకటి, 2 పద్ధతులను సరిగ్గా పాటించకపోవడం వల్ల ఒకటి. తర్వాత దోమలు అనేటివి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నిల్వ ఉంటాయి, ఎక్కడ ఎలా ఉంటాయి, అవన్నీ శుభ్రం చేసుకోవడము, ఆ మంచినీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నిల్వ ఉంచుకోకుండా క్లీన్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తే ఈ డెంగీ లార్వాలు డెవలప్ కాకుండా, దోమలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. కాబట్టి వారందరూ కూడా ఈ డెంగీ ఫీవర్స్ బారిన పడి ప్లేట్లెట్ తగ్గిపోవడము, ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అక్కడ వాళ్ళు ఫీజులను ఎక్కువగా ప్రజల్ని పీడించి ఫీజులు వసూలు చేయడము, ఇవన్నీ సమస్యలు గతంలో చూసాము. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి వాటి మీద కూడా మనం నిఘా పెట్టి, ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా మనం మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది గతంలో కూడా. కాబట్టి మనం అవకాశం ఇవ్వకోకుండా మన ప్రజలందరూ కూడా ముందుగా జాగ్రత్తలో భాగంగా
ఈ దోమలు ఎక్కువగా ఏమవుతుందంటే ఈ నిల్వ ఉన్న కొన్ని ప్రదేశాలు ఉంటాయి. తర్వాత కొన్ని పాత్రలు కానీ, పాత కూలర్స్, పూల కుండీలు, పాత రబ్బర్ ట్యూబులు, టెంకాయ చిప్పలు, తర్వాత టీ కప్పులు ఏమున్నా అన్నిట్లో వర్షం పడిన తర్వాత అవి నిల్వ ఉంటాయి. అట్లే వాటిని మనం క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల డ్రైడే ఫ్రైడే రోజు అవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దోమలు అక్కడ ఉత్పత్తి అవకాశం ఉంది. కాబట్టి మనం మంచినీరు ఏదైతే ఉందో, నిల్వ ఉన్న నీరు, ఇంట్లో ఉన్న నీరు ప్లస్ ఇలాంటి ఈ నిల్వ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటే ప్రతి శుక్రవారం కూడా ఇదొక్కటే మార్గం. అది నివారణ ఒకటి, వైద్యం లేదు దీనికి, ట్రీట్మెంట్ అనేది లేదు. కాబట్టి దీనికి మనం నివారణ ఒకటే ముఖ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పద్ధతులను పాటించి మంచిగా అవగాహన, మా డిపార్ట్మెంట్ తరఫున మలేరియా డిపార్ట్మెంట్ వారు, తర్వాత మా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి ప్రతి శుక్రవారం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కౌన్సిలింగ్ ఇస్తూ, ఈ దోమల లార్వా వాళ్ళ ఇంట్లో ఉంటే వెంటనే వాళ్ళకి ఆ లార్వా గురించి చెప్తూ చూపిస్తూ కూడా ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ రోజు మనకు ఈ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ కూడా జరుగుతూ ఉంది. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టేట్లో కూడా మా డిపార్ట్మెంట్ నిన్న కూడా హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీన్ని లాంచ్ చేశారు పోస్టర్ని. సో కాబట్టి నంద్యాల జిల్లా డెంగీ ఫీవర్స్ రహితంగా చేయడానికి మా వంతు కర్తవ్యంగా భావించి మేమందరం కృషి చేస్తున్నామని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లాలోని 467 మంది ఎరువుల డీలర్లకు కోరమండల్ మరియు ఇఫ్కో కంపెనీలు ఈపాస్ మిషన్లను నంద్యాల వ్యవసాయ శాఖ మండల కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ మిషన్ల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ సంబంధిత వాటిని అందించేందుకు ఈపాస్ మిషన్లను ఉపయోగించడం జరుగుతుందని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని ఎరువుల డీలర్లందరికీ ఈపాస్ మిషన్లు అందించే కార్యక్రమాన్ని నంద్యాల మండలం వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో ఇఫ్కో కంపెనీ వారు నిర్వహించడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము రైతు సోదరులకు ఎరువుల విక్రయాన్ని ఎరువుల డీలర్లు ఈపాస్ మిషన్ల ద్వారానే గత కొన్ని సంవత్సరాల నుంచి విక్రయించడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన ఈపాస్ మిషన్లు చాలా పాతవి అయిపోవడం ద్వారా, అదేవిధంగా దాంట్లో ఉన్న టెక్నాలజీ అంత పాత సాఫ్ట్వేర్ కారణంగా వాటిని అన్నిటినీ కొత్త సాఫ్ట్వేర్తో, కొత్త మిషన్లతో ఇవ్వాలనే ఉద్దేశము ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలోని దాదాపు 467 మంది ఎరువుల డీలర్లకు ఈ ఈపాస్ మిషన్లు అందజేయడం జరుగుతుంది. ఇందులో ఈ 467 మంది డీలర్లలో ఒక 200 మంది డీలర్లకు ఇఫ్కో కంపెనీ వారు, అదేవిధంగా 267 మంది డీలర్లకు సిఐఎల్ కంపెనీ వారు ఈ ఈపాస్ మిషన్లను ఉచితంగానే డీలర్లకు పంపిణీ చేస్తున్నారు. ఈపాస్ మిషన్ల ద్వారా ఎరువుల విక్రయాలు చేయడం వల్ల ఎంతో పారదర్శకంగా మనం ఎరువులను రైతులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి అవకతవకలు లేకుండా రైతు సోదరులందరికీ సమానంగా ఎరువులు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వము ఏ విధంగా ఏ రైతుకు ఎంత మోతాదులో ఎరువులు అందజేసింది, ఏ డీలర్ దగ్గర ఎంత మోతాదులో ఎరువులు విక్రయించారు, ఎంత నిల్వలు ఉన్నాయి, వీటన్నిటినీ మనము ఈపాస్ మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే మనము వ్యాపారం కానీ పారదర్శకంగా చేసేయడానికి అవకాశం ఉంది. అందుకని డీలర్లందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఈపాస్ మిషన్లను సక్రమంగా వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల మండలంలో 993 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, అలాగే పట్టణంలో ఓపెన్ స్కూల్తో సహా 7 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలని ఆయన సూచించారు. మనకు నంద్యాలలో
ఈ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి 19వ తారీఖు నుంచి అంటే 19/5/2025 నుంచి 28/5/25 వరకు మనకు ఎగ్జామ్స్ అనేటివి సప్లిమెంటరీ జరుగుతాయి. అంటే రెగ్యులర్లు ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి 19వ తారీఖు నుంచి 28 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు మొత్తం టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 993 మంది అపియర్ అవుతున్నారు. మనకు 6 సెంటర్లు ఉన్నాయి. అలాగే ఓపెన్ స్కూల్ కూడా ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో. మొత్తం 7 సెంటర్లు అందులో కలిపి. దయచేసి తల్లిదండ్రులకు అందరికీ ఒక విన్నపం ఏమైందంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా ఆబ్సెంట్ కాకుండా ఈ ఎగ్జామ్కి హాజరయ్యేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నేడు నంద్యాల జిల్లాల పురపాలక సంఘాల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను, వాటి పురోగతిని, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి వారికి తగిన సూచనలు, సలహాలను, ఆదేశాలను జారీ చేశారు. నంద్యాల మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమాలు, పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నంద్యాల మున్సిపాలిటీలో ఇంటి పన్నుల బకాయింపుల వసూళ్లలో వెనుకబడి ఉన్నారని, వాటిని అధిగమించి పురోగతి సాధించాలని, అలాగే పారిశుద్ధ్యం నిర్వహణలో కార్మికుల విధులను పరిశీలించి నంద్యాల పట్టణ అభివృద్ధికి మున్సిపల్ కమిషనర్తో సహా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో జాన్సన్ గ్రూప్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. దిశ డాన్ బాస్కో వారి సహకారంతో నిర్వహించిన జాబ్ మేళాను జాన్సన్ గ్రూప్ ప్రతినిధి ఫాదర్ జాన్ దేవదాస్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. సుమారు 1500 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్, ఫాదర్ జార్జ్, ఫాదర్ రాజీవ్, దిశ డాన్ బాస్కో, రాయలసీమ ప్రతినిధులు హాజరయ్యారు. జాబ్ మేళాలో 24 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా ఇందులో ప్రతిభ కలిగిన నిరుద్యోగ యువతను ఎంపిక చేసి వారికి నియామక పత్రాలను అందజేశారు. జాబ్ మేళాలో బ్యాంకింగ్ రంగం, ఫార్మా కంపెనీ, అగ్రిటెక్ విభాగాలలో కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతను ఎంపిక చేశారు.
ఆరవేశ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సముద్రాల మధుసూదన్ రావు, జనార్దన శెట్టి తెలిపారు. ఆర్యవేశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ నుండి విద్యార్థులకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవేశ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ముందస్తుగా దరఖాస్తులను కార్యాలయం నందు అందజేయవలసినదిగా కోరారు. వీరికి మొమెంటోలు అందజేసి సన్మానించడం జరుగుతుందని తెలిపారు. 2023-24 మరియు 2024-25 సంవత్సరాలలో ఉద్యోగ విరమణ పొందిన వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాలలో నివాసం ఉంటున్నటువంటి మున్సిపల్ పరిధిలో నివాసం ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరీమణులకు, విద్యార్థులకు నంద్యాల అవోపా వారి మనవి ఏమనగా, నంద్యాల అవోపా వారు గత 20 సంవత్సరముల నుంచి నోటు పుస్తకములు పేద విద్యార్థులకు అందజేయుచున్నారు. అలాగే ఈ సంవత్సరము కూడా 2000 నోటు పుస్తకములు విద్యార్థులకు అందజేయుటకు నిర్ణయించినాము. కావున 1వ తరగతి నుంచి బీటెక్ వరకు, డిగ్రీ వరకు ప్రతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాము. ఈ నెల అనగా మే 19వ తేదీ నుంచి ఈ నెలాఖరు 30వ తేదీ వరకు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ నందు గల అవోపా కార్యాలయం నందు దరఖాస్తు ఫారములు ఇచ్చుచున్నాము. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు అవోపా కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వబడును. కావున ప్రతి విద్యార్థులు వచ్చి ఈ దరఖాస్తు ఫారమును తీసుకొని వారి ఫారమును ఫిలప్ చేసి కార్యాలయం నందు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చిన వారికి ప్రతి క్లాసులో 3 ప్రైజుల ప్రకారము వారికి మెమెంటోలు సన్మానము చేయదలిచినాము. కావున వారందరూ వాళ్ళ ఆధార్ కార్డు, మార్కుల జాబితాను కార్యాలయం నందు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరము కూడా 2023-24, 2024-25 సంవత్సరము పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులందరికీ, వైశ్య ఉద్యోగస్తులందరికీ సన్మాన కార్యక్రమం చేయదలుచుకున్నాం. కావున వారు కూడా దయచేసి వారి వివరములు అవోపా కార్యాలయమునకు, అవోపా వారికి తెలియజేయవలసిందిగా మనవి. నంద్యాల పట్టణం పరిధిలో చదువుతున్నటువంటి వైశ్య పేద విద్యార్థులకు నోటు పుస్తకంలో పంపిణీ కొరకు వారి నుంచి అప్లికేషన్ గైకొని వారి ద్వారా దాన్ని స్క్రూటినీ చేసి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నోట్ బుక్స్ ఇస్తూ ఉండొచ్చు. 1వ తరగతి నుంచి అప్ టు డిగ్రీ, తర్వాత ఇంజనీర్ వాళ్ళకు కూడాను ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేసి వారి అప్లికేషన్స్ ఆఫీస్ నందు 10:30 నుంచి 12:30 అంటే 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు నుంచి అప్లికేషన్ స్వీకరించడం జరుగుతూ ఉంది. నంద్యాల అవోపా వారు గత 20 సంవత్సరంల నుంచి పేద వైశ్య విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇస్తున్నాము. అర్జీలు మన అవోపా కార్యాలయం నందు మే 19వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి. తప్పనిసరిగా సదరు అర్హులైన విద్యార్థులు మా కార్యాలయంలోకి వచ్చి అర్జీలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ఎరువుల డీలర్లకు ఈ-పాస్ మిషన్ల పంపిణీ. ఈ నెల 19వ తేదీ నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. ప్రతి విద్యార్థి పరీక్షలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చూడాలని కోరిన ఎంఈఓ. నంద్యాల జిల్లాల పురపాలక సంఘాల సమీక్షా సమావేశం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా. ప్రతిభ గల వారికి నియామక పత్రాల అందజేత. ఈ నెల 19వ తేదీ నుండి నంద్యాల పట్టణంలో ఆర్యవేశ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.